ఇంకా చాలా కొత్త టాలెంట్ కొత్త కథలు రావాలి అని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఇక హిట్ సిరీస్లో ద సెకండ్ మిస్టర్ అడవి శేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణదేవ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. క్షణం సినిమాతో క్షణం తీరిక లేకుండా థ్రిల్లర్ల మీద థ్రిల్లర్ మనకు అందిస్తూనే వస్తున్నారు. త్వరలోనే గూఢచారి 2 అండ్ అలాగే డెకాయిట్తో కూడా కన్విన్స్ చేయబోతున్నారు. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు కృష్ణదేవ్ గారు. సూట్ అయింది. థ్యాంక్ యూ. యూర్ ద మోస్ట్ కూల్ ఆఫీసర్ యా. ఒక్కసారి జస్ట్ ఇలా ఇటు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఇటు చూడండి. బాహుబలి రీక్రియేట్ చేస్తున్నా అంతే. మెడ మాత్రం జాగ్రత్తగా అక్కడే ఉంటుంది, ఎందుకంటే మనం హిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, సీరియస్ ఆన్ అ సీరియస్ నోట్, ఎందుకు ఎక్కువగా థ్రిల్లర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు? థ్రిల్లర్స్ నాకు ఇష్టం అండ్ యూనో ఐ థింక్ అందుకని కొంచెం డైవర్సిటీ కూడా వెతుకుతున్నాను, డెకాయిట్ లవ్ స్టోరీ చేయడం వగేరా వగేరా. ఓకే, మిమ్మల్ని త్వరలోనే మేము ఏదైనా కంప్లీట్ మాస్ స్టైల్ డాన్స్ బీట్స్తో చూడొచ్చా? చూద్దాం. మీరు నాది చేస్తా. అందరూ నాకు ఫిట్టింగ్ పెడుతున్నారు ఏంటండి బాబు, ఒకళ్ళు ఇచ్చేది లేదు చచ్చేది లేదు. కానీ అందుకని ఎవరిని అది అడగాలంటారు. ఓకే, మీరు కూల్ కాప్ కదా. మిస్టర్ అర్జున్ సర్కార్కి తన యాంగర్కి బిహేవియర్కి ఏమైనా టిప్స్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఐ థింక్ నాకు ఏ అని అరవడం బాగా నచ్చింది. ఈసారి ఇంకా గట్టిగా అరిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఏదో ఒక్కసారి మీరు అరిస్తే వినాలనుంది. మనం కూల్ కదా, అరిచేది ఏదో సర్కార్ గారికి ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేష్, ప్లీజ్. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ. హే గైస్, ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చాను. జస్ట్ వాన్ స్టార్ట్ బై టాకింగ్ అబౌట్ బిగ్ బ్రో నాని. గూఢచారి అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు, ఎవరు అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు, అండ్ దెన్ ఫైనల్గా ఈ సైడ్ ఆ ట్రైలర్ లాంచ్ చేయడం కదా డైరెక్ట్గా నీతో సినిమా ప్రొడ్యూస్ చేయాలన్నారు. అండ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ సో మెనీ హియర్, అంటే ఇక్కడ రామ్ అండ్ శైలేష్ దగ్గర డైరెక్టర్స్గా యాక్టర్స్గా ఆయన ఎలాగైతే సపోర్ట్ చేశారు, ఐ థింక్ హీ సపోర్టెడ్ మీ లైక్ అ బ్రదర్. మేము బయట పెద్ద మాట్లాడుకోమండి, బట్ దెర్ ఇస్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ దెర్ ఇస్ సో మచ్ లవ్ దట్ ఐ ఫీల్ ఫర్ హిమ్. అంటే అది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈరోజు ఇక్కడికి వచ్చానంటే ఏదో ఒక బిగ్ బ్రదర్ది ఇంపార్టెంట్ ప్రమోషన్ ఫంక్షన్ అవుతుందనే ఫీలింగ్లో వచ్చాను. అండ్ ఐమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ యూనో. నాని బ్రో వలన నాకు తెలిసి ఇండస్ట్రీలో 2 ఫ్రాంచైజ్లోని ఏకైక హీరో అయ్యాను, because of Nani bro and because of Sailesh. And I'm very thankful to have worked with this team and Hit 3 last 30 minutes చూసాను. మామూలుగా ఉండదు గైస్, బీభత్సం, క్రేజీ ఉంది. మీకు తెలియని సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి సినిమాలో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు సీ దెమ్. ఈ శైలేష్ ఏమో ఫినామినలీ టాలెంటెడ్, కానీ ఫాస్ట్గా తీసేస్తూ ఉంటాడు. ఇక్కడ నేను గూఢచారి 2 సినిమా అనౌన్స్ చేసి 60% ఫినిష్ చేసే లోపు మనోడు Hit 3 అనౌన్స్ చేసి సినిమా తీసి ఇప్పుడు రిలీజ్ తీసుకొచ్చాడు. సో శైలేష్ కొంచెం ఈ ఫాస్ట్ వర్కింగ్ ఏంటో కొంచెం నేర్పించి మా అందరికి కూడా. ఐ థింక్ నేను ఎప్పుడు కొంచెం రాజమౌళి సార్ ఉన్నప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అవుతా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ బాహుబలి దట్ వాజ్ ట్రూలీ ఫిల్మ్ స్కూల్ ఫర్ మీ. ఐ లెర్న్డ్ అ లాట్ అబౌట్ అసలు పట్టుదల అంటే ఏంటి అన్నది మేబీ అక్కడే నేర్చుకున్నాను. సో దిస్ అ లాట్ ఆఫ్ వాట్ ఐ లెర్న్డ్ ఆన్ దట్ సెట్ దట్ ఐ అప్లై. సో సార్ ఎప్పుడు వచ్చినా నేను ఒక స్మైల్ ఇచ్చి హలో సార్ అంటాను తప్ప నా దగ్గర అంటానికే ఉండదు. బట్ ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ హీస్ బ్లెస్డ్ మీ బిఫోర్ అండ్ హీస్ బ్లెస్సింగ్ దిస్ ఫ్రాంచైజ్. అండ్ రామ గారు అండ్ ప్రశాంతి, our bond started as you handling my costume and my look, and today I think you're my producer and you're the person blessing us. Thank you. And I think this film is going to be huge. ఈ మధ్యన ఏవో చిన్న చిన్న కబుర్లు వినిపిస్తున్నాయి వెబ్సైట్ల మీద, థియేటర్లకు ఎవరు రావట్లేదు, అక్కడ అమెరికాలో ఎవరు అన్నారట, ఇక్కడ ఇండియాలో కూడా చాలామంది అంటున్నారు. మ్యాటర్ ఆఫ్ ఏంటంటే ఈరోజు మనకి ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ మధ్యలో సినిమా బాగుంటే మాత్రం బీభత్సంగా సపోర్ట్ చేయడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు. Hit 3 అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటేనే తెలుస్తుంది.
థండరస్ ఓపెనింగ్ రాబోతుంది May 1st. I think Nani Bro is about to prove థియేటర్ అంటే పవర్ ఏంటని చూపించబోతున్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు May 1st. అండ్ యా, లెట్స్ సెలబ్రేట్. సీ యూ సూన్. మీ సినిమాలో క్యారెక్టర్ మాత్రమే కాదు, మీ స్పీచ్ కూడా చాలా కూల్గా ఉంటుంది తెలుసా. సమ్మర్లో మంచి కూల్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అన్నారు. సినిమా May 1st చూద్దాము. ఇప్పటికైతే రియల్ సతీష్ గారు మాకేవో కొన్ని చెప్పేసి వెళ్ళారు, అంతవరకే మాకు తెలుసు. అండ్ ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా రాజమౌళి గారి గురించి ఏం చెప్పమంటారు. అసలు ఆయన డైరెక్షన్ ప్రయాణం, నేను ఆడియో ఫంక్షన్స్ ప్రయాణం ఒకటే సినిమాతోనే మొదలైంది. దట్ ఇస్ స్టూడెంట్ నంబర్ 1. స్టూడెంట్ నంబర్ 1 అయినా, విక్రమార్కుడినైనా, కొమరం భీముడినైనా, సీతారామరాజునైనా 10 కాలాల పాటు కాదు, జనరేషన్స్ పాటు గుర్తుండిపోయేలాగా చేసి తెలుగు సినిమా కీర్తి